హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ గారు హ్మ్. ఈ రోజా రేపా అరెస్ట్‌కి రెడీగా ఉంది అని చెప్పి ఒక వాదన బాగా ట్రెండ్ అవుతుంది. దీని మీద మీరేమంటారు సార్? అరెస్ట్ చేయలేరమ్మా. హ్మ్. అరెస్ట్ చేస్తే ఆబాస్ పాలవుతారు. ఓకే. ఎందుకంటే దాంట్లో ఎక్కడా అవినీతి లేదు. హ్మ్. ఈడీ తలపెట్టాల్సినంత సీన్ అక్కడ లేదు. ఓకే. ఆ! ఎలక్షన్ కమిషన్ ఏమైనా పెట్టాలంటే పెట్టొచ్చు. ఓకే. ఎలక్షన్ టైమ్‌లో చేశారు గనుక. హ్మ్. ఇది ప్రైడ్ ఆఫ్ ది స్టేట్. ఓకే. అవును. ఒక ప్రైడ్ ఆఫ్ ది స్టేట్ కోసమని, ఆ బ్రాండ్ కోసమని చేసే కార్యక్రమాలు. ఇది ఎవరు డబ్బులు రూపాయి తినల దాంట్లో. వాళ్ళు స్పాన్సర్స్ మాకు డబ్బులొచ్చే లోపల ఈ కార్యక్రమం చేయటానికి మా దగ్గర ఫైనాన్షియల్ సహాయం కావాలని గవర్నమెంట్‌ని అడిగింది. ఈ గవర్నమెంట్‌ని అడుగుతారు. మామూలుగా ఇలాంటి ప్రోగ్రామ్‌లు గవర్నమెంట్‌ని అడుగుతారు. గవర్నమెంట్ ఇస్తది. తర్వాత వాళ్ళు స్పాన్సర్‌షిప్ వచ్చినప్పుడు చేస్తారు. లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే అడ్వర్టైజ్‌మెంట్‌లో కట్ అవును సార్. చేసుకుంటారు. ఏదో చేస్తారు. అవును. అది మామూలు రొటీన్. ఆ రొటీన్ మార్కెట్‌లో చేశారండి. వాళ్ళు మాకు స్పాన్సర్స్ రావాలండి, అమౌంట్ రావాలి. ఈ లోపల ప్లాన్ అప్ ప్రోగ్రామ్ అంతా అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి, డబ్బులు కావాలి. కొంచెం గవర్నమెంట్ నుంచి మాకు సదుపాయం కావాలంటే చేశారంతే. ఓకే. ఇందులో ఎవడో రూపాయి తిన్నది లేదు. ఇప్పుడు 55,00,00,000 కుంభకోణం ఆ! ఆధారాలున్నాయి ఈడీ దగ్గర ఏం అంటున్నారు సార్. ఆధారం ఏం ఆధారాలు ఉన్నాయి? హ్మ్. ఉన్నాయి ఇచ్చాడు. తనే చెప్తాడుగా ఇచ్చానని. హ్మ్. ఇచ్చాము. దాంట్లో ఏం అబద్ధం లేదు. దాంట్లో అవినీతి ఏముందని? ఓకే. అవినీతి ప్రభుత్వం ఇచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోలేక వాపస్ తీసేసుకుంటే దానికి మేము బాధ్యులు ఎట్టా అవుతారు? కేటీఆర్ అరేంజ్ చేశాడు. మీకు బుద్ధి లేదు. అంటే కేటీఆర్ చెబితేనే మేము ఆ 55,00,00,000 ఇలా జరిగిందని అవును అధికారులు ఇచ్చాడు. కూడా చెప్తున్నారు. అధికారులు చెప్తున్నాం. ఇచ్చాడు. తనే అధికారులు చెప్పారు. నేనే చెప్పాను. హ్మ్. నేనే ఇవ్వమన్నాను. ఇది ప్రైడ్ ఆఫ్ ది స్టేట్. ప్రైడ్ ఆఫ్ ఓకే. ది హైదరాబాద్ సిటీకి ప్రైడ్ అది. కనుక కొన్ని దేశాలు ఈ కార్ రేసులతోటి పాపులర్ అయినాయి. ఓకే. అలాంటి గొప్ప ఒక ప్రోగ్రామ్ అది. సో, దానికి ఇవ్వమన్నాను ఇచ్చారు. వాళ్ళు చెయ్యాలి ప్రోగ్రామ్ చేస్తారు. ఈలోపు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారేసి వాళ్ళు దాన్ని క్యాన్సెల్ చేసుకున్నారు. ఓకే. అది మీ తప్పు కదా! డబ్బులు ఇవ్వటం అనేది ఇచ్చాము. ఓకే. దాంట్లో ఏమి అబద్ధం లేదు, దానికి దాపరికం హరీష్ లేదు. రావు గారు అదొక తొక్లా కేసని జెప్పి ఏదో వెటకారంగా ఒక మాటన్నారు. అవును. అంటే వాళ్ళకి 55,00,00,000 డబ్బులు గాదా? అవి తప్పే గదని కాంగ్రెస్ వాళ్ళ వాదన. తప్పు కాదు కదా! హ్మ్. మీకు మీరు జైల్‌లో ఉన్నారు. ఎప్పుడు జైలుకెళ్తాడో తెలీదు రేవంత్ రెడ్డి. ఆ ఓటుకు నోటు కేసులో ఎలాడుతోంది మెడ మీద కత్తి. మీరు జైలుకెళ్లారు. మీరు తప్పిదాలు చేశారు. మీరు దుర్మార్గాలు చేశారు గనక మీకు అందరూ జైల్లోకి ఉండాలి. పచ్చగా బెల్లోడు అన్నట్టు మీకు అనిపిస్తది. రేవంత్ రెడ్డి దగాకోరు, దుండగీడు, నోటుకు ఓటు కేసులో పచ్చిగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దుండగీడు. కనుక అతనెళ్ళాలి. కనుక తను ఎళ్ళబోతాడు ఎలాగూ. ఎళ్ళే లోపల అందరూ ఎళ్ళాలని కోరుకుంటాడు పాపం. ఏముంది ఆ పిచ్చి కోరిక తప్పితే ఇంకోటేం కాదు. అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏంటి? రేపో ఎల్లుండో కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు. ఇంక నెక్స్ట్ పార్టీ నడపటానికి హరీష్ రావా? కవితనా? ఎవరో మీరే చూసుకోండి అని సవాల్ విసురుతున్నారు సార్. ఈ వాళ్ళ మొహాల్లో వాళ్ళు ఈ సవాళ్ళు ఇసటాలు, ఈ డైవర్షన్ ఇప్పుడు పాలన చేయమనండి. హ్మ్. పాలన అన్నీ సిగ్గుమాలిన పనులు. హైడ్రా అని చెప్పి పేదల గుండెల మీద తన్నారు. మూసీ అని చెప్పి నిర్వాసితులకు కడుపు మంట రగిల్చారు. బస్సులు అన్నీ 6 హామీలు ఒక్కటి కూడా సరిగ్గా లేదు. అన్నీ సగమత్త మేనరికం. రుణమాఫీ అన్నాడు 47,900 కోట్లు వేల కోట్లయితే హ్మ్. 22,000 చిల్లర చేసేసామని అబద్ధాలాడతారు. ఈ ప్రజలను మోసం చేసి, ప్రజలను మభ్యపెట్టి, ప్రజలకు అబద్ధాలు చెప్పి, ప్రజలు ఎంతసేపు మూటలు సర్దుకుంటాం. మూటల కార్యక్రమం తప్పితే ఇక్కడ ప్రజా కార్యక్రమం జరగట్లా. మూటలు సర్దుకుంటూ అధిష్టానికి పంపించడం. మొన్న మహారాష్ట్ర ఎన్నికలు హైడ్రా, గీడ్రా ఆ పేర్లు చెప్పి మూటలు ఆళ్ళు సర్దుకున్నారు. మూసీ అని చెప్పి, మూసీ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు సర్దుకున్నారు. ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు మూటలు సర్దాలి. ఈ మూటలు సర్దే కార్యక్రమంలోనే తప్పితే ఇంకేమీ లేదు. ఓకే. ఈ ప్రభుత్వం దౌర్భాగ్యమైన ప్రభుత్వం. అన్నీ లుచ్చా పనులు, లుచ్చా మాటలు, వీధి రౌడీ భాష, వీధి రౌడీ కల్చర్ తప్పితే ఈ ప్రభుత్వం ఎందుకు పనికిరాని దుర్మార్గ, నికృష్ట ప్రభుత్వం.